హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే మీ అందరికీ నేను ఎస్విఎల్ మీ శ్రీపాద. నేనైతే ఒక మంచి అప్డేట్తోనైతే మీ ముందుకు వచ్చాను. అదే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. దీనికోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ఇప్పటివరకు నా వీడియోని కనుక ఎవరైనా చూడనట్లయితే దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నాకు ఇంత బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగానే మరో 2 పథకాలను కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచే అమల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దీనికోసం ఇంటింటి సర్వే చేపట్టింది. మహిళలకు ఏదైతే ఎన్నికలకు ముందు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తానని హామీ ఇచ్చిందో దానిలో భాగంగానే ఇంటింటి సర్వే మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఇంటింటి సర్వే రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం అధికారులు మన ఇంటి వద్దకే వచ్చి మన దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి మొబైల్లో అప్లోడ్ చేస్తారనేది సమాచారం. ఇందుకోసం మనం ఏమేమి పత్రాలు వాళ్ళకు సమర్పించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటింటి సర్వేకి వచ్చిన అధికారులకైతే మీరు చూపించాల్సిన పత్రాలైతే దగ్గరలో ఉంచుకోవాలి. 1 ఆధార్ కార్డు, 2 రేషన్ కార్డు, రేషన్ కార్డుతో పాటు మీరు ఏదైతే గ్యాస్ వాడుతున్నారో ఆ గ్యాస్ సంబంధించిన పాస్‌బుక్కు లేదా ఆ గ్యాస్ సంబంధించిన పట్టా బుక్కు, ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఆ గ్యాస్ ఎవరి పేరు మీద ఉన్నది, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ పాస్‌బుక్ కూడా వాళ్ళకు అధికారులకు మనం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు స్పష్టంగా అయితే మీ యొక్క డేటానైతే వాళ్ళకు స్పష్టంగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇదైతే నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి ఈ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ ఈ డేటాను సేకరించినంత తర్వాత వెరిఫికేషన్ చేసి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఈ గ్యాసు సబ్సిడీ అయితే తప్పకుండా అందించాలనే ఒక లక్ష్యంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.